परमात्मने नमः। అథర్వవేదము 11వ కాండంలో 4వ సూక్తము 11వ మంత్రం. ఇందులో విషయము సత్యవాదికి ఉత్తమ లోకము. సత్యమును పలికేవారు, సత్యమును ఆచరించేవాళ్ళు, సత్యమునకు కట్టుబడి జీవించేవాళ్ళు, వీళ్ళందరికీ ఉత్తమ లోకం ప్రాప్తిస్తుందని పరమాత్మ చెప్తున్నారు. ఓం ప్రాణో మృత్యు ప్రాణస్తక్మా ప్రాణం దేవా ఉపాసతే ప్రాణోహ సత్యవాదినముత్తమే లోక ఆదదత్. ప్రతిపదార్థం. ప్రాణో మృత్యు, ప్రాణమే మృత్యువునకు కారణము. ప్రాణము వలనే ఆత్మ శరీరం నుండి వేరగును. ప్రాణ తక్మా, జీవితములో జ్వరాదుల వలన దుఃఖము, ఆరోగ్యము వలన ఆనందము ప్రాణం వలనే కలుగుచుండను. దేవాహ, విద్వాంసులు ప్రాణం, అందరి జీవితమునకు హేతువైన ఆ పరమేశ్వరుని ఉపాసించుచున్నారు. ప్రాణ నిశ్చయముగా సర్వ ప్రాణేశ్వరుడే. సత్యవాదినం, సత్యము పలుకు మనుష్యుని ఉత్తమే లోకే, ఉత్తమ లోకంలో ఆదదత్ చేర్చును. ఇది ప్రతిపదార్థము. ఇచ్చట ప్రాణమనగా అత ఏవ ప్రాణ, సృష్టి స్థితి లయములకు కారణమైన పరమేశ్వరుని గ్రహించబలము. ప్రాణం అంటే మనలో ఉన్న ప్రాణవాయువు అని కాకుండా సర్వమునకు స్థితికి ఆధారభూతుడైనటువంటి ఆ పరమేశ్వరుడిని, ఆ సర్వాధారునే ప్రాణ అని గ్రహించాలని చెప్తుంది మంత్రం. ప్రాణవాయువును కాదని వేదాంత శాస్త్ర రచయిత శ్రీ వ్యాస మహర్షి రాశారు. ఈ మంత్రంలో ఉన్న ప్రాణ అంటే పరమాత్మనే తప్ప మనం పిలిచే గాలి కాదని వేదాంత దర్శనం యొక్క రచయిత వ్యాస మహర్షి చెప్పారంటున్నారు. ఎల్లప్పుడూ సత్యమును అంగీకరిస్తూ ఆచరిస్తూ సత్యమునే పలుకుచూ సత్యమును ప్రచారం చేయు వారికి సర్వ ప్రాణేశ్వరుడు ఉత్తమ లోకముల ఉత్తమ శరీరము, ఉత్తమ జ్ఞానము, ఉత్తమ స్థానము వసంగును. ఇది సత్యము ఎంత గొప్పదో ఈ మంత్రంలో పరమాత్మ చెప్తున్నారు. సత్యం అనగానే నిజం చెప్పడం సత్యం అనుకుంటారు లోకులు. నిజం చెప్పడం మాత్రమే సత్యం కాదు. అబద్ధాన్ని ఉన్నట్టుగా చెప్పడం అంటే అసత్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం, సత్యాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్నట్టుగా చెప్పడం, లేనిది లేనట్లుగా చెప్పడం కూడా సత్యం పలికినట్లే. అలా గ్రహించాలి. సత్యం అంటే కేవలం వాణి మాత్రమే కాదు. ఏదైతే వాణితో పలికామో అది ఆచరణ చూపించాలి. మనసా జాయతే తద్వాచం వదతి, యద్వాచం వదతి తత్కర్మణో కరోతి, యత్కర్మణో కరోతి తదవి ఫల సంప్రజ్యతే. ఏదైతే మనసులో ఆలోచన చేశావో ఆ సత్యమైన దానినే వాణి ద్వారా పలకాలి. ఏదైతే వాణితో పలికావో అలాంటి ఆ కర్మే చేయాలి, దానికి విరుద్ధంగా చేయకూడదు. యత్కర్మణో కరోతి, ఏదైతే నువ్వు చేశావో అట్టి ఫలితం నీకు వస్తుంది. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నారు, ఈ సత్యవాదులకి ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది? ఉత్తమ లోకములు, ఉత్తమ శరీరము, ఉత్తమ జ్ఞానము, ఉత్తమ స్థానము పొందుతారు. కాబట్టి అసత్యవాదికి ఈశ్వరుడు దానికి తగినటువంటి జ్ఞానము, దేహము ఇస్తాడు. కాబట్టి సత్యముని ఎప్పుడు పలకాలి. మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ వ్యాకరణము, శుద్ధ వ్యాకరణము, పాణిని మహర్షి వ్యాకరణం నేర్చుకున్న తర్వాత వేదాలకు భాష్యం రాయటం మొదలుపెట్టారు. ఆ భాష్యం రాసే ముందుగానే సత్యార్థ ప్రకాశమైనటువంటి ఒక ఉత్తమ గ్రంథాన్ని ప్రకాశపరిచారు. సత్య అర్థ ప్రకాశం. ఇక్కడే పెద్ద సమస్య ఉన్నది. మనం చదివే వాటికి, పలికే వాటికి సరైన యథార్థం తెలియకపోతే
దాని విరుద్ధంగా ప్రవర్తన జరుగుతుంది, ఆచరణ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే విరుద్ధమైనటువంటి ప్రాప్తి వస్తుంది, కర్మఫలం వస్తుంది. అందుకోసం మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే సమస్త పదార్థముల యొక్క సమస్త విశ్వ పదార్థములు, విశ్వంలోని సమస్త పదార్థములుగా యథార్థ జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయడం కోసం వాటి అర్థాలను ప్రకాశపరుస్తూ రాసినటువంటి గ్రంథం సత్యార్థ ప్రకాశం. అందులో దగ్గర 450 మతాలు, విమతస్తులు మతాల యొక్క ఆ పంథాల యొక్క వాటిలో ఉన్నటువంటి విషయాలను రాస్తూ అందులో ఉన్న సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా ఖండన మండనం చేస్తూ విశ్లేషణ చేసి ఆ గ్రంథంలో అందరికీ యథార్థతను అందించారు. దానిని చూసిన విమతస్తులు కూడా, వేరే మతస్థులు కూడా చాలామంది ఆయన శ్లాఘించారు. ఇంతవరకు మేము ఈ మత గ్రంథాలు చదువుతున్నాం తప్ప ఆ పదాల యొక్క అర్థం తెలియక విరుద్ధంగా వ్యవహరించి తప్పు చేశాము దేవుడి పట్ల మేము ఇప్పుడు గ్రహించామని ఎంతోమంది విదేశీయులు కూడా, విమతస్థులు కూడా ఆయన గ్రంథాలు రాసినటువంటి లేఖలు ఒక పుస్తకంగా ముద్రించబడి కూడా ఉంది ఈరోజు కూడా. కాబట్టి యథార్థ తత్వం తెలుసుకోపోయినట్లయితే మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాము. మనం ఏది పొందాలో అది పొందం. దానికోసమే మహర్షి ఆర్య సమాజం అనేటువంటి శ్రేష్ఠ జనుల సమూహాన్ని ఒకటి దాన్ని స్థాపించి, ఆయన స్థాపించి అందరూ కలిసి చేసి దానిలో 10 నియమాలను ఏర్పాటు చేశారు. ఆ 10 నియమాలు కేవలం ఆర్య సమాజీయులకే అనే కాదు, ప్రపంచంలో భూమండలంలో సమస్త మానవులకు, అంటే సమస్త దేశీయులు, సర్వజనీయులు, సర్వకాలీనులు వాళ్ళందరూ కూడా సార్వభౌమిక నియమాలు దశనాలు ఏర్పాటు చేశారు. అందులోనే సత్యం గురించి ఒక నియమం పెట్టారు. అందరూ సత్యమును గ్రహించుటకును అసత్యమును త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలయును అనేది ఒక నియమం. కాబట్టి ఈ మంత్రంలో ఉన్న విషయంలో ఒకటి, ప్రాణం అంటే పరమాత్మని తీసుకోవాలి. ఆ పరమాత్మ నుంచి మనము ఉత్తమమైనటువంటి ఫలితం ఆర్జించాలంటే ఉత్తమ కర్మలు చేయాలి, సత్యాన్ని కట్టుబడి ఉండాలి, సత్యాన్ని ఆచరించాలని తెలుసుకోవాలి.